ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గం దగ్గర జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా ప్రసంగించనున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని కేంద్ర ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. మోదీ సభకు సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మరికొద్ది సేపట్లో మోడీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రానికి సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లు పూర్తి చేశారు. సో ఎక్కడెక్కడ నుంచి బీజేపీ కార్యకర్తలు కావచ్చు శ్రేణులు రానున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి, ఎప్పుడు మోడీ గారు రానున్నారు, స్పీచ్ ఎప్పుడు ప్రారంభం కానుంది? భారత్ ప్రధాని మోదీ గారు వస్తున్నారు, అందుకోసానికి అందరూ సంతోషపడుతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు మోదీ గారు చూడాలి, మోదీ గారు చెప్పింది వినాలి, మోదీ గారు చెప్పింది ప్రతి ఒక్కరు చెప్పాలి అనుకుంటున్నాను. తప్పకుండా 3 ఇక్కడ మొత్తం జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఉన్న 7 అసెంబ్లీతో అట్లానే మెదక్ 3 అసెంబ్లీ పార్లమెంట్ అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాం. 1,00,000 పైన మంది తప్పకుండా వస్తారని కోరుకుంటున్నాను. అంటే ప్రధాని స్పీచ్లో ఏముండబోతుందని అంటే ఏముండబోతుంది, ఈ ప్రాంత ప్రజానికి ఏం హామీ ఇవ్వబోతున్నారు? డెఫినెట్లీ జహీరాబాద్ పార్లమెంట్ కానీ మెదక్ పార్లమెంట్ కానీ జర బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ డెవలప్మెంట్ ఇక జరగలేదు. తర్వాత గత 10 సంవత్సరాల్లో మేము వచ్చినప్పుడు ఏమో డెవలప్మెంట్ చేసుకున్నాం. మరి ఇంకా పెండింగ్ పనులు కావాలంటే ఇంకొక పని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పని చేసుకోవచ్చు. డెఫినెట్లీ నీమ్స్ అంటే ఒక ఇండస్ట్రీస్ ఉంది మన దగ్గర. అండ్ ఇండస్ట్రీస్ ఫుల్ ఫ్లెజ్ ఆపరేషన్లో వస్తే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా డెఫినెట్లీ తక్కువ అయిపోతే వాళ్ళకి అందరూ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉండబోతున్నాయి? అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఏర్పాట్లు గత 3-4 రోజుల నుంచి ఎండాకాలం బాగుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లని ఎంపీ గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎట్లాంటి సమస్య రాకుండా నీడ కావచ్చు, నీళ్ళు కావచ్చు, మధ్య కావచ్చు అని ఏర్పాటు చేసినాం. 161 నేషనల్ హైవే ద్వారా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ స్వరూపం మారిపోయింది. బీబీ పాటిల్ గారు ఎంపీ అయిన తర్వాత ఇక్కడికి ఈ 161 నేషనల్ హైవే ఆయన శాంక్షన్ చేయించి అతి త్వరగా ఆయన పర్యవేక్షణలో ఆయన ప్రతి క్షణం ప్రతిరోజు పర్యవేక్షిస్తూ తొందరగా పని చేయాలా, తొందరగా జరగాల, భూసేకరణలు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల విషయంలో కావచ్చు అని ఎప్పటికప్పుడు ఆయన సాల్వ్ చేసి ఆయన ఎంపీగా ఉన్నటువంటి టైంలో సాల్వ్ చేసి ఈ రహదారిని తేవడంలోనూ ఈ రహదారి నిర్మాణంలోనూ కూడా బీబీ పాటిల్ గారు చాలా విపరీతమైన కృషి చేశారు. దానివల్ల దాదాపు 70 కిలోమీటర్ల పాటు ఈ జాతీయ రహదారి జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోతుంది. ఆయన వేరే పార్టీలో ఉన్నా కూడా ఇంత గొప్ప డెవలప్మెంట్ చేసిండు బీబీ పాటిల్ గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో అందులో నరేంద్ర మోడీ గారి టీంలో మెంబర్ అయితే ఇంకా ఎంత డెవలప్ అవుతుందని ఒక ఆశ మా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ ఉంది. ఖచ్చితంగా బీబీ పాటిల్ గారి నేతృత్వంలో జహీరాబాద్ అభివృద్ధి అనేది మనం ఊహించిన దానికంటే చాలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా ఏం చెప్తారని చూస్తున్నారు. కోసం సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది? 2 రూల్స్ అండ్ ఏర్పాటు యావత్ ప్రపంచమే ఎదురు చూస్తున్న నరేంద్ర మోడీ గారు 3వ దేశ ప్రధాని ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. ఈరోజు ఈ ప్రాంతాన్ని ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గతంలో వేరే పార్టీలు ఉన్న అధికార పార్టీలు లేకున్నా ఈ రకంగా అభివృద్ధి చేయాలి. ఇవాళ దేశ ప్రజలు పార్టీల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గెలిపేయాలి అంటున్నారు. 3వసారి మోడీ 400 బార్ అబ్కా బార్ 400 బార్ అన్న నినాదంతో అయోధ్య మందిరం నిర్మాణం కావచ్చు, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఇవాళ మోడీ గారు పరిపాలిస్తారు. ప్రపంచ దేశాలకు వన్నె తెచ్చే విధంగా చేసింది కాబట్టి అందులో భాగంగా ఒకటే రోజు పొద్దున జైన్ అయితే సాయంత్రం టికెట్ ఇచ్చారు. అంటే బీబీ పాటిల్ గారి మంచితనాన్ని చూసి ఆయన నీతిని టికెట్ ఇచ్చారు. ఇట్లాంటి పార్టీ మొదలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మెదక్ జిల్లా అంటే మెతుకు సీమ, వెనుకబడ్డ సీమ, దాంట్లో నారాయణఖేడ్ పనిష్మెంట్ల ట్రాన్స్ఫర్లు ఉంటే కూడా నారాయణఖేడ్ ట్రాన్స్ఫర్ చేస్తామన్న పరిస్థితులలో ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అంతా ఎదురు చూసి నారాయణఖేడ్లో ఏం జరుగుతుందనే రీతిలో ఇవాళ జన సమీకరణ ఉంది. తప్పకుండా మేము మంచి మెజార్టీతో గెలుస్తాం, పనులు కూడా అదేవిధంగా చేస్తాం. మోడీ గారు ఏదైనా గ్యారెంటీ ఇస్తే మోడీ గ్యారెంటీ అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి పార్టీల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి మన జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని కానుకగా ఇస్తేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి అందరికి కూడా పాల్గొనవలసింది కోరుతున్నాం. అభివృద్ధి చేశామని ఇప్పుడు కూడా ఈ మోడీ సభ అయితే ఈ సభలో మోడీ స్పీచ్ ద్వారా కూడా ఈ ప్రాంత సమస్యల్ని అడ్రస్ చేయబోతున్నట్టు కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వి న్యూస్.